శేషాచలం రిజర్వ్ అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణాపై ఫారెస్ట్ అధికారులు మరోసారి భారీ దెబ్బ కొట్టారు. ఖచ్చితమైన సమాచారంతో నిర్వహించిన దాడిలో 2 కోట్ల విలువైన 109 ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకుని 3 నిందితుల్ని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద ఉన్న కారును అధికారులు సీజ్ చేశారు. ఈ కేసులో అంతర్రాష్ట్ర స్మగ్లర్ల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. అనంతపురం జిల్లాకు చెందిన నందకుమార్, జయరామయ్య, రాఘవేంద్రలో ముఠాగా ఏర్పడి శేషాచలం అడవుల్లో ఎర్రచందన చెట్లను అక్రమంగా నరికివేస్తున్నట్లు గుర్తించారు. కూలీల ద్వారా చెట్లను నరికించి దుంగలుగా తయారు చేసి భారీ లాభాల కోసం ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన స్మగ్లర్లకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ. సింధు, శేషాచలం అటవీ ప్రాంతంలో అరుదైన వృక్ష సంపద అయినటువంటి ఎర్రచందనంని అక్రమ రవాణాదారులు నిత్యం వాటిని అక్రమ రవాణాకి పాల్పడుతూ వస్తున్నారు. ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణాకు కట్టడి చేస్తూ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగానే టాస్క్ ఫోర్స్ అధికారులు నిత్యం అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తూ పహారా కాస్తున్నారు. అయితే ఈ ఎర్రచందనం అక్రమ రవాణా మాత్రం నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అక్రమ రవాణా జరుగుతూ ఉందని చెప్పి కూడా అధికారులు అయితే గుర్తించారు. ఈ క్రమంలోనే అధికారులకు అందినటువంటి పక్కా సమాచారం మేరకు కూంబింగ్ చేస్తూ ఉండగానే అనంతపురం రేంజ్ లో ఉన్నటువంటి రాఘవేంద్ర, జయరామయ్య అనే వాళ్ళ ఇద్దరు కూడా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని గుర్తించి జయరామయ్య పొలం వద్ద ఉన్నటువంటి డంప్ చేసినటువంటి ఎర్రచందనాన్ని అధికారులు గుర్తించి స్వాధీనం చేస్తున్నారు. అలాగే వారు వినియోగిస్తున్న కారును కూడా స్వాధీనం చేస్తారు. వారు అక్రమంగా శేషాచలం అటవీ ప్రాంతంలో కొంతమంది కూలీలను ఏర్పాటు చేసుకుని తద్వారా ఆ చెట్లను నరికి వాటిని అటవీ మార్గం గుండానే జయరామయ్య ఇంటి వద్దకు డంప్ చేసి అక్కడి నుంచి లారీలు గుండా తరలిస్తున్నారని చెప్పేసి ఢిల్లీ, కర్ణాటక ప్రాంతాలకు తరలిస్తున్నారని చెప్పేసి కూడా అధికారులు అయితే గుర్తించారు. ఈ ఎర్రచందనం అక్రమ రవాణాలో పాల్పడుతున్నటువంటి స్మగ్లర్లకు వీళ్ళు దగ్గరుండి స్మగ్లింగ్ చేస్తూ దోహదపడుతున్నట్టు కూడా గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్నటువంటి 109 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు 2 కోట్లు ఉంటుందని చెప్పి ఫారెస్ట్ అధికారులు అయితే నిర్ధారించారు. ఆ మేరకు అదే కాకుండా అంతర్జాతీయంగా వ్యాపారం చేస్తున్నటువంటి ఎర్రచందనం స్మగ్లర్ల ఆచూకీ కోసం కూడా వారి వారిని దర్యాప్తు చేస్తూ వారు ఎక్కడెక్కడ పర్యటిస్తున్నారు, ఏంటి, ఎక్కడెక్కడ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని కోణంలో దర్యాప్తు చేస్తూ వస్తున్నారు. అదే కాకుండా ఇంకా కూడా వీరితో పాటు ఇంకా ఎవరెవరున్నా అనే కోణంలో కూడా ఫారెస్ట్ అధికారులు అయితే దర్యాప్తు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతానికి ఇద్దరు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఒక అతను మాత్రం పరారీలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. అతని ఆచూకీ కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అదే కాకుండా ఎర్రచందనం అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి కూలీలను కూడా వారి ఆచూకీ కూడా కనుగొనేందుకు ఫారెస్ట్ అధికారులు అయితే కూంబింగ్ మరింత ముమ్మరంగా చేస్తూ వస్తున్నారు. ఏది ఏమైనా ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రభుత్వం నియమించినటువంటి టాస్క్ ఫోర్స్ అధికారులు కట్టుదిట్టంగా వ్యవహరిస్తూ అక్రమ రవాణా నిరోధించేందుకు అన్ని రకాల చర్యలు అయితే చేపడుతూ వస్తున్నారు. ఇవాళ పట్టుకున్నటువంటి వారిని మరింత లోతుగా విచారించి వీరి వెనక ఎవరున్నారు అనే కోణంలో కూడా విచారిస్తూ వస్తున్నారు. సింధు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ. అనంతపురం జిల్లాలో ఉక్రాయ సముద్రం మండలవాడ గ్రామానికి సంబంధించి ఒక పొలంలో దాదాపు 3 టన్నుల 2 కోట్లు విలువ చేసే ఎర్రచందనాన్ని ఇంటెలిజెన్స్ మరియు లోకల్ పోలీస్ ఇన్పుట్ ద్వారా సీజ్ చేయడం జరిగింది. ఇందులో 3 వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఈ రెడ్ శాండిల్ని ఫాలింగ్ ఆఫ్ ట్రీస్ అనేది పూర్తిగా ఇటీవల కాలంలో చాలా తగ్గిపోయే విధంగా అరెస్ట్ ఫోర్స్ పనిచేస్తుంది. చాలా మందిపై పీడియాక్ట్స్ కూడా ఈ మధ్య కాలంలో దాదాపు 8 మందిపై పీడియాక్ట్ నమోదు చేయడం జరిగింది. రెడ్ శాండిల్ని పూర్తిగా పరిరక్షించడమే ధ్యేయంగా అరెస్ట్ పనిచేస్తుంది.